హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలండి. మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. నా ఫాలోవర్స్కి, నా ఫ్రెండ్స్కి అందరికీ కూడా హలో హాయ్ అండి. ఆ, అలా ఎలా చేస్తారండి? కాకినాడలో ఒక పెద్దతన 70 సంవత్సరాల వయసు అంట ఆయనకి. పాప 8వ తరగతి. 8వ తరగతి అంటే 12 సంవత్సరం ఉండొచ్చండి, అంతే కదా, అంతకన్నా ఎక్కువ ఉండదు కదా. ఆడు ఆ అమ్మాయిని, వాళ్ళైనా స్కూల్లో ఉంది, ఆ అమ్మాయి స్కూల్లో చదువుకుంటుంది. అక్కడికి వెళ్ళి వాళ్ళ తాతని అంటే వాళ్ళు ఎలా ఇచ్చేసారండి? పెద్దోళ్ళు వచ్చి పెళ్ళినిచ్చేస్తారా? ఇవ్వరు కదా. అతను పెద్ద అతను, 70 సంవత్సరాలు అతను. పేరెంట్స్ ఎవరైతే జాయిన్ చేశారో స్కూల్లో వాళ్ళు వస్తే ఇవ్వండి పిల్లల్ని. ఎదుటి వాళ్ళు ఎవరు వచ్చినా ఇవ్వద్దు. ఎందుకు ఇవ్వాలి మీరు? అసలు జాయిన్ చేసిన వాళ్ళు వస్తేనే కదా ఇవ్వాలి. తాతనొత్తాడు, పీతనొత్తాడు, పెదనానొత్తాడు, చిన్నానొత్తాడు, అలా అని ఇచ్చేస్తారా? ఎవరిని ఈ రోజుల్లో నమ్మటానికి లేదు. తండ్రి ప్రేమనే అనుమానించే రోజులు వచ్చేసినాయి ఇప్పుడు. తల్లి ప్రేమకి గ్యారంటీ లేదు, తండ్రి ప్రేమకి గ్యారంటీ లేదు. అలాగా ముక్కు ముఖం తెలియనోడు వస్తే ఎలా ఇచ్చేస్తారండి? ఆ పాప ఆ ఈదులో తిరిగే అతన్నే, అవును అతను చూసింది, తనకు తెలుసు అతనంటే, తెలుసు తాతయ్య అని పిలుస్తుంది కోమలు. అయితే మీరు అడగగానే ఇలా వాళ్ళ తాతనంటే మా తాతయ్య అంది. తనకే తెలియదు కదా ఈ అఘాయిత్యం చేస్తాడని. అడగగానే ఇచ్చేశారు. అలాగే 4-5 సార్లు తీసుకెళ్ళాడంట అతను. ఈ 4-5 సార్లు తీసుకెళ్ళినప్పుడు వీళ్ళు ఎలా పంపుతున్నారు అంటే, ఇండక్షన్ చేయించుకుని వస్తానని ఒకసారి, వాళ్ళ అమ్మాలకు బాగలేదని ఒకసారి, ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తే ఇచ్చేస్తారా? ఇలా తల్లిదండ్రులకి అలాగైందని ఇలాగైందని ఏదో వంకెట్టి ఇలా తీసుకెళ్తున్నాడు. పోనీ ఒకసారి 2 సార్లు 4 సార్లు తీసుకెళ్ళిన అలా ఇచ్చేస్తారా? ఇవ్వకూడదు కదండి పాపని. ఆ పాపని చెట్ల పొదల్లోకి తీసుకెళ్ళి, చెట్ల పొదల్లోకి కూడా కాదు, ఏదో సపోటా తోట ఏదో అని అంటండి, అక్కడికి తీసుకెళ్ళి అఘాయిత్యం చేయబోతుంటే ఒక మహానుభావుడు అది 3 రోజుల నుంచి తీసుకెళ్తున్నాడంట. ఈ 3 రోజుల నుంచి ఇతను గమనిస్తున్నాడంటే ఏంటి ఇలా వెళ్తున్నారనేసి. ఆ రోజు ఏదైనా సరే చూడాలని దగ్గరికి వెళ్ళి అడిగితే, నేను నాకు మనవరాలు టాయిలెట్కి టాయిలెట్లు స్కూల్లో టాయిలెట్లు ఉండవండి. ఆమె చదువుకునే స్కూల్లో టాయిలెట్ అనేది ఉండదా? చెప్పడానికైనా ఉండాలి కదా. పైగా టాయిలెట్కి వెళ్తే బట్టలను ఉప్పుతారా పిల్లకి? తన లైఫ్ తోటి వాడు ఆడుకున్నాడు ఎదవా. వాడికి పిల్లలు లేరా? ఆడపిల్లలు ఉన్న వాళ్ళు అలా చేయరండి. ఫ్రెండ్స్, కడుపు మండి మాట్లాడుతున్నాను. చాలామంది తండ్రుల్ని చూస్తున్నాను ఇప్పుడు. బిడ్డలంటే ఎంత ప్రాణంగా ఉంటున్నారో, ఎంత ప్రేమగా పెంచుకుంటున్నారో ఆడపిల్లంటే. ఇంటికి మహాలక్ష్మిని అంత అందంగా చూసే తండ్రులు ఉన్నారు ఇప్పుడు. పెళ్లి చేసి అత్తారింటికి పంపితే వలవల ఏడిసే తండ్రులు కూడా ఉన్నారు ఇప్పుడు. తాతలు ఇదేం పోయేకాలం అండి. 70 సంవత్సరాల పాప 12 సంవత్సరాలు. నీకు ఎంత వయసు ఉంది? నీకు తెలుతలేదు? నీకు కొళ్ళు అంతలేదా? నీకు ఇంట్లో పిల్లలు లేదా? ఇంట్లో పిల్లలు లేరా? ఇంట్లో ఆడవాళ్ళు లేరా? అలాగా ఎదురట ఆడబిడ్డలను అలా వాడుకుంటారా? పేరెంట్స్ ఇదిగో ఇప్పుడు ఎవరైనా సరే స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ఎట్టి పరిస్థితిలో అయినా సరే, ప్రమాదమైనప్పటికీ కూడా మీ గొంతు విని మీరు ఫోన్ చేసి చెప్తేనే పిల్లల్ని, అది మీ మొహం చూస్తేనే పిల్లల్ని నంపాలని చెప్పండి. ఎవడబడతాడా వస్తే స్కూల్లో ఎలా ఎత్తారండి? ఎంత భద్రతా వినయంతో వేస్తారు కదా. మీ స్కూల్లో బాగా చూసుకుంటారు అనేసి అలా ఇచ్చేయకూడదు కదండి. ఇలా ఎవడబడితే ఆడ వస్తేనే అటు చూసారా అమ్మాయిని ఏం చేశాడు? ఆయన చేసింది తప్పు కాబట్టి, ఆడు చేసింది తప్పు నలుగురిలో తెలిస్తే ఆడిని నా రాళ్ళేసి చంపుతారు, కొట్టి చంపుతారు, కుటుంబంలో తలెత్తికి తిరగలేను అనేసి చెర్లో దూకి చచ్చాడు. సింపుల్ సావండి అతను చచ్చింది. అలా సింపుల్గా చంపకూడదు అలాంటివన్నీ. కాగే నూనెలో వేయాల, సూదులతో పడాల, కత్తులతో కొయ్యాలి. కొడుకు మండి నేను ఆడబిడ్డగా తల్లినే. ఓ ఆడబిడ్డలు ఉన్న తల్లిదండ్రులు, మీరు స్కూల్లో వేసినప్పుడు చాలా భద్రతా బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పండి. మళ్ళీ మేము వస్తేనే కానీ మా ఆడబిడ్డలు మళ్ళీ ఎవరన్నా వస్తే పంపకండి. మాకు బాగోలేదని చెప్పినా సరే ఆడబిడ్డల్ని పంపకండి అని చెప్పండి. ఇలాంటి ఎదవలు పొరంబోకులు వెళ్తే ఇవ్వద్దని చెప్పండి. ఫ్రెండ్స్, అందరినీ కాదు కానీ చాలామంది ఉన్నారు ఆడబిడ్డల మీద చెయ్యేసేవాళ్ళు. వాళ్ళకి మీలో మంచి తండ్రులు ఉన్నారు, మంచి తాతలు ఉన్నారు, మంచి అన్నీలు ఉన్నారు, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. చీడ పురుగులు అక్కడక్కడ. ఇప్పుడు తులసమ్మని తెచ్చుకునేస్తాం. తులసమ్మ ఎంత పవిత్రమైంది. తులసమ్మ చాలా పవిత్రత కలిగి ఉంటుంది తులసమ్మ. కానీ అంత పవిత్రత అయిన తులసమ్మకు కూడా
ఏదో పక్క సీడ పురుగు అనేది ఉంటుంది కదా, తులసమ్మకి చేరుతుంది కదా సీడ పురుగు అనేది, మందు కొట్టి ఏరేస్తాం. ఇది కూడా అంతే, ఇలాంటి వాళ్ళని ఏరేయాలి. అయినా ఇతర రాష్ట్రాల్లో తప్పు చేస్తే 4 రోడ్లు కలిసే ఇలా ఉన్న రోడ్లు, అంటే ఇటో దారి 4 ఈదులు కలిసి ఉన్న రోడ్డుకి తీసుకొచ్చి నలుగురు అలా కళ్ళిప్పి చూస్తుండగా తెగ నరుగుతారు. అందుకని తప్పులని ఆడదాని జోలికి అక్కడ వెళ్ళరు. ఆడదానికి ఇలువ ఉంది అక్కడ ఇతర దేశాల్లో. మన దేశాల్లో ఆడదానికి ఇలువ లేదండి. నిజంగా చాలా బాధతో చెప్తున్నాను. ఆడదాన్ని చాలా హీనంగా చూస్తున్నారు, చాలా పురుగులా చూస్తున్నారు. ఇది వరకే ఆడపిల్లలను కనేవాళ్ళు మాకు మగపిల్లడు కావాలి, ఆడపిల్లలు ఎక్కువైపోయారని చాలామంది నేను చూశాను అబార్షన్ చేయించుకోవడం. అబార్షన్ చేయించుకుంటే ఆడపిల్ల ఏమైనా అబార్షన్ చేయించుకుంటే నేను ఏడ్చేదాన్ని, చంపేస్తున్నారు అన్యాయంగానని. అదే పని ఇప్పుడు అలా ఎవరైనా చేస్తే నవ్వుతానండి. ఎందుకంటే ఆడబిడ్డలను కానీ భూమి మీద ఇలాంటి వాళ్ళకి అప్పచెప్పటం, నరకం చూపించి చంపుతున్నారండి ఆడపిల్లల్ని. ఎంత హీనంగా చంపుతున్నారో తెలుసు. మా చిన్నతనంలో ఇవి లేవండి. ఆడపిల్లలు మగపిల్లలు కలిసి ఆడుకునేవాళ్ళు అండి. ఈ తప్పులు లేవు. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చాక ఈ చిన్నపిల్లలకు కూడా అర్థమవుతుంది భార్యాభర్తలు ఏంటి ఏంటో, మొగుడు పిల్లం అంటే ఏంటో, అది ఆడమగ అంటే ఏంటో తెలుసా మీకు? తండ్రి కూతురు వెళ్తుంటే అనుమానించే రోజులండి ఇవి. అన్న చెల్లెలు వెళ్తుంటే అనుమానించే రోజులండి ఇవి. అక్క తమ్ముడు వెళ్తున్నా సరే అనుమానించే రోజులండి ఇవి. రోజులు అలాగే ఉన్నాయి. అదే పొద్దుగోకటం. మనుషుల్లో మార్పు, జనరేషన్లో మార్పు ఇలా వస్తుంది. కర్మ కాలిపోయి ఏ రూపంలో మనం ఉన్నామో మనం అర్థమవుతలేదు. ఆడబిడ్డలు ఎందుకంటే అలా సిదిమేస్తున్నారు. 9 నెలల పాప కానించి 90 సంవత్సరాల పెద్దావిడ వరకు కూడా వదులుతలేదు. ఎందుకండి? మీకు భార్యలు ఉంటారు కదా, మీకు పిల్లలు ఉంటారు కదా, ఎందుకు అలా చేయటం? మత్తుకు బానిస అయిపోయి ఆ మత్తులో ఏం చేస్తున్నారో తెలియకుండా చేస్తున్నారు. తప్పండి. ఆడపిల్లల జోలికి అలా వెళ్ళకూడదు. పాపం అండి, చాలా అలుసురు పోసుకున్నట్టు అవుతుంది. మిమ్మల్ని ఏమన్నా బాధ పెట్టించినట్టు ఉండదు ఇది. ఎందుకంటే అతను చేసింది అటువంటిది. పాపం మీద 4-5 సార్లు గాయించాం. చిన్న పాప అండి. ఆ పాప ఒంట్లో గాయాలు కూడా ఉన్నాయంటండి. అమ్మాయికి కడుపు తరుక్కుపోతుందండి. ఏమంటారు మీరు కూడా? నేను మాట్లాడింది కరెక్ట్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.